వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతున్నాను, అందరూ చూడండి. 5వ వచనం: దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుగుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. చాలు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన ఆదివారం, మట్లాదివారం నుండి ప్రతిరోజు ఈ హోలీ వీక్లో పరిశుద్ధ వార ధ్యాన కోటాలు ఏ రోజు ఏం జరిగిందో, ఆదివారం నుండి యేసు ప్రభువారు బేతనియా నుండి బయలుదేరిన సందర్భాలు, తర్వాత జరిగిన విషయాలు ఈ వారమంతా కూడా మనం ధ్యానం చేశాం. అలాగే గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభువారు సిలువేయబడ్డారు. సిలువేయబడిన తర్వాత ఏం జరిగిందో అవన్నీ కూడా శుక్రవారం మెసేజ్లో విన్నారు. శుక్రవారం సాయంత్రం ఏం జరిగిందో, యేసు ప్రభువారు ఆయన దేహముని ఎలా సమాధి చేశారో ఈ విషయాలన్నీ కూడా మీ అందరూ కూడా సవివరంగా తెలియచేయబడింది. శనివారం యేసు ప్రభు వారి యొక్క సమాధిని ఎలా భద్రం చేశారో అది కూడా శనివారం రోజున విన్నాం. ఈరోజు కార్యక్రమాలు, నిన్న జరిగినటువంటి విషయాన్ని కొంచెం మీకు జ్ఞాపకం చేసి ఈరోజు జరిగిన దాన్ని చెప్తాను. నిన్న దినాన శనివారం విశ్రాంతి దినమున యూదులందరూ కూడా ఏ పని చేయకూడదు, సమాజ మందిరాల్లో చేరాలి, దేవాలయంలోనికి వెళ్ళాలి. ఇది యూదుల యొక్క పద్ధతి. అయితే యాజకులు, ప్రధాన యాజకులు పిలాతును వద్దకు వెళ్ళి యేసు ప్రభు వారిని పెట్టినటువంటి సమాధికి ద్వారమున భద్రం చేయాలి, లేకపోతే ఆయన శిష్యులు వచ్చి ఆ దేహమును ఎత్తుకుపోయి పునరుద్ధానుడయ్యాడని చెబుతారు అని వీరు పిలాతు దగ్గరికి వెళ్ళి, పిలాతు దగ్గర ఆజ్ఞ పొంది అధికార బలముతో అనేకులను తీసుకొని వచ్చి సమాధి చుట్టూ సైనికులను కావలి వారిగా ఉంచి సమాధికి ముద్ర వేసి సీల్ చేసి వారందరూ వెళ్ళిపోయారు. ఆదివారము తెల్లవారుజామున ఈరోజు జరిగినటువంటి విషయం, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధి చూడవచ్చిరి. వారు వస్తూ, సమాధి చూడడానికి స్త్రీలు వస్తూ, మార్కు సువార్తలో చెబుతాడు 15వ అధ్యాయంలో, మనమైతే వెళుతున్నాము సమాధి దగ్గరికి, కానీ మన కొరకు ఆ సమాధి ముందర ఉంచబడిన రాయి ఎవరు దొర్లిస్తారు అని మాట్లాడుకుంటూ ఉండగా వారు సమాధి దగ్గరికి వస్తూ మాట్లాడుకుంటున్నారు. మనం స్త్రీలమే వెళుతున్నాం, సమాధి ద్వారమునకు అడ్డుగా ఉంచిన రాయి ఇంచుమించు 2 టన్నుల బరువు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2 టన్నుల బరువు కలిగిన రాతిని మన కొరకు ఎవరు దొర్లిస్తారు అన్నారు. వారు అలా అనడానికి గల కారణం ఏమిటంటే, సమాధి రాతిలో తొలవబడినటువంటిది, ఒక చిన్న కొండ లాంటిది రాతిలో తొలవబడింది. ఆ తొలిచినటువంటి సమాధి అరిమత్తయి యోసేపుది, తన కొరకు తొలిపించుకున్నాడు. అది ఇంకా వాడలేదు, క్రొత్తది. అందులో యేసు ప్రభు వారిని సమాధి చేశారు. దానికి ఎదురు
ఒక రాయిని అడ్డం పెట్టారు. అది 2 టన్నుల బరువు కలిగిన రాయి అని బైబిల్ పండితులు వ్యాఖ్యానించారు. ఆ రాయిని కూడా ఎలా ఉంచుతారంటే, ఆ ద్వారమునకు యాటవాలుగా ఒక ఆ గాడి తీస్తారు. గాడి అంటే తెలుసు కదా, సన్నగా ఆ కాలువలాగా ఒక గాడి తీస్తారు. అందులో రౌండ్గా ఒక రాయిని, రౌండ్గా ఉండేటువంటి రాయిని ఆ గాడిలో పెట్టి ఈ కొండకి బెజ్జిం చేసి ఒక డ్రమ్ము పొలిటి ఆ గోడకు ఒక సన్న బెజ్జంలాగా చేసి ఒక కొయ్యని దానికి ఇలా ఉంచుతారు. ఇనప మేకుని అడ్డుగా పెడితే ఈ రాయి గాడిలో పెట్టి ఆ కొండకి ఇలా బెజ్జానికి ఒక కొయ్యలాగా ఇనప చోవని లేకపోతే చక్కనో అడ్డం పెడతారు. శవాన్ని లోపల పెట్టి ఈ అడ్డం పెట్టినటువంటి ఇనప కొయ్యని తీసేస్తే ఈ రాయి డొల్లుకుంటూ ఆ ఘాటిలో వచ్చి ఖచ్చితంగా ఆ సమాధి ద్వారానికి అడ్డుగా అయిపోద్ది. ఇప్పుడు దీనిని తొలగించాలి అంటే, గాడిలో నుండి బయటికి తీసుకురావాలంటే చాలామంది బలాజ్యులు కావాలి, సైనికులు కావాలి. అందువలన వారు మాట్లాడుకుంటున్నారు, రాయికి అడ్డుగా పెట్టి, సమాధికి అడ్డుగా పెట్టిన రాయిని మన కొరకు ఎవరు దానిని దొర్లిస్తారు అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా పురుషులు, ఒక 4 పురుషులు కలిసి దీనిని 2 టన్నుల కలిగిన రాయిని, ఇటు జరగదు, ఇంకా గాడి లేదు, మరలా దీన్ని తీయాలి అంటే వెనకకే ఆ గాడిలో నుండి మరలా పైకి నెట్టాలి. ఇలా నెట్టుకుంటూ వెళ్ళి ఆ ఘాటిలో నిలబెట్టి కొయ్యని అడ్డం పెట్టాలి. స్త్రీలు వస్తున్నారు, మరి ఎలా? మన కొరకు ఎవరు రాత్రి దొర్లిస్తారు, ఎవరు పైకి దొర్లిస్తారు? మనం వెళుతున్నాం కదా అనుకుంటూ వీరు సమాధి యొద్దకు వచ్చేసరికి ఆ రాయి దొర్లించబడి ఉండుట చూసి ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు ఈ రాయి ఎలా దొర్లించబడిందో తెలుసా? ఈ రాయి ఎలా పైకి దొర్లించబడలా, ఈ రాయిని ఎదురు ఇలా దొర్లించేశారు. దేవుని స్తోత్రం. ఇంతగా దొర్లించడానికి మానవులకి వారికి శక్తి చాలదు. అలా రాత్రి ఘాటిలో నుండి ముందుకు దొర్లించడానికి మానవుల వల్ల కాదు. ఇది ఎవరు చేశారు అంటే, పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చాడు, సమాధి ఎదురు ఉన్నటువంటి రాతిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు అని బైబిల్ చెప్తుంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారిని యూదుల మర్యాద చొప్పున సమాధి చేశారు. సమాధి వద్ద కావలి వారిని ఉంచారు. ఇదంతా నిన్న విన్నాం మనం. ఇంత భద్రతా వలయములో ఉన్నటువంటి సమాధి ద్వారం మనుషులెవరూ తీయరు. ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం, ప్రధానమైంది, ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం అన్యజనుల ఎదుట జరిగింది. ఆ సమాధి దగ్గర ఏ ఒక్క యూదుడు కూడా లేడు, యేసు ప్రభు శిష్యులు లేరు. అన్యులే ఆ సమాధి చుట్టూ కావలి కాస్తుంది, రోమీలు, అన్యులు వాళ్ళు. యేసు ప్రభు ఆరోహణం మాత్రం తన శిష్యుల ఎదుట జరిగింది. ఇది మరొక మెసేజ్, నెక్స్ట్ వీక్లో అది మీకు తెలియజేస్తాను. ఈ రోజున సమాధి ఎలా తెరవబడింది. ఇప్పుడు దేవుని దూత వచ్చేసరికి గాబ్రియల్ గారు లేకపోతే ఇంకా వేరే దూతలు వచ్చి అక్కడ ఉండగానే వీళ్ళు ఏం చేశారంటే, అయ్యో మన కొరకు ఎవరు రాళ్ళు దొర్లిస్తారు అనుకుంటూ ఉండగా అది తెరవబడింది. వారు వచ్చి చూసి, వారు లోపలికి చూసి ఇప్పుడు ఆశ్చర్యపడుతున్నారు, యేసు ప్రభు దేహమును ఎవరు ఎత్తుకుపోయారయ్యా అనుకుంటూ ఉన్నారు. అప్పుడు దేవుని దూత చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు, ఆయన ఇక్కడ లేడు అన్నాడు.
ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు, మరి ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? అది కావాలి ఇప్పుడు. ఆయన ఇక్కడ లేడయ్యా అంటే అడుగుతాం కదా మనం. ఎవరైనా మీ ఇంటికి వచ్చారమ్మా, ఆయన ఉన్నాడా? మీ అయ్యగారిని అడిగారు అనుకో, ఆయన లేడయ్యా అన్నారనుకో, మరి ఎక్కడికి వెళ్ళాడు అంటారా? అనరా? ఎక్కడికి వెళ్ళాడు అడుగుతారుగా. ఇప్పుడు మనము ఆయన ఇక్కడ లేడు అంటే ఎక్కడ? సమాధిలో లేడు. ఎక్కడ ఉన్నాడు ఆయన అంటే, నేను దినాన్ని చదివాను పేతురు పత్రికలో. ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే అవిధేయులైనటువంటి మనుషుల యొద్దకు. అవిధేయులు, అనాది కాలము నుండి ఉన్నటువంటి అవిధేయులు, వాక్యమునకు లోబడని వారు నోవహు కాలము నుండే ఉన్నారు, ఇంకను అంతకుముందే ఉన్నారు. వాళ్ళందరికీ యేసు ప్రభువారు తనను తాను కనుపరుచుకోవడం కోసం అవిధేయులైన వారి యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళాడు. ఆత్మరూపిగా వెళ్ళి ఆయన వారికి సువార్త ప్రకటించాడు. తనను తాను కనపరుచుకున్నాడు అవిధేయులైన వారి యొద్దకు వెళ్ళి. పేతురు పత్రిక రాస్తూ పేతురు గారు తెలియజేశాడు, అవిధేయులైన మనుషుల యొద్దకు వెళ్ళి ఆయన తనను తాను కనపరుచుకున్నాడు. రేపా మీరందరూ నా కొరకు ఎదురు చూశారు కదా, రక్షకుని కొరకు ఎదురు చూశారు కదా. ఇదిగో నేను నా ప్రాణమును పెట్టి మరలో తిరిగి లేచానని వారందరికీ కనుపరుచుకోవడానికి ఏం జరిగింది అక్కడ అంటే, ఆయన ఎప్పుడైతే సమాధిలో ఆ దేహమును పెట్టారో అప్పుడే ఆయన అదృశ్యయ్యాడు, మృతుల లోకమునకు వెళ్ళాడు. మృతుల లోకం ఎన్ని లోకాలు తెలుసు మీకు? 3 లోకాలు. ఎందుకంటే అప్పుడప్పుడు అనుకుంటారుగా, అబ్బో ముచ్చుకుంది కానీ 3 లోకాలు ముంచిద్దండి అనుకుంటారుగా మీరు. వాడు చాలా ముచ్చుకుంటాడు కానీ 3 లోకాలు ముంచుతాడండి అంటారు. మీకు తెలిసింది 3 లోకాలే కదా, చాలా లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మృతుల లోకం మీకు అర్థమయ్యేటట్లుగా 3 లోకాల గురించి చెప్తాం. మృతుల లోకం ఒకటి, భూలోకము ఒకటి, పరలోకము ఒకటి. పరలోకము దానినే స్వర్గం అన్నారు. క్రైస్తవులు పరలోకం అంటే, క్రైస్తవేతరులు స్వర్గం అన్నారు. మృతుల లోకము ఉంది, దానిని మనము మృతుల లోకం అంటాం. అందులోనే 2 భాగాలు మరలా, ఒకటి పరదేశు, ఒకటి పాతాళము. దానిని ఆ పాతాళాన్ని క్రైస్తవేతరులు ఏమంటారంటే నరకము అంటారు. నరకము, స్వర్గము. ఈ స్వర్గం అనేదాన్ని పరలోకం, నరకం అనేదాన్ని మనం మృతుల లోకం అంటాం. భూలోకంలో మనుషులు ఉంటారు, మృతుల లోకంలో ఎవరుంటారు? కుక్కమూతోళ్ళు ఉంటారు, ఇంకా ఎన్నెన్నో పుకార్లు చేస్తారుగా. అక్కడ యమునోళ్ళు ఉంటారు, యమదూతలు ఉంటారు అని చెప్పుకుంటూ ఉంటారే. మృతుల లోకంలో యమునోళ్ళు, యమనదూతలు ఎవరు ఉండరు, ఎవరుండరు. మృతుల లోకము 2 భాగాలు. ఆ 2 భాగాలు, ఒకటి పాతాళము, ఒకటి పరదేశు. పాతాళము వేదన స్థలము, పరదేశు విశ్రాంతి స్థలం. ఈ 2 ఆ లోకములో 2. ఇప్పుడు ఇది ఎక్కడుంది అంటే భూమి క్రింద ఉంది. దిగంతముల వరకు దిగిపోయాడు యేసు ప్రభువారు. ఆరోహణుడు అయ్యాడంటే అది భూమి దిగంతంలోకి దిగిపోవడం. శాస్త్రవేత్తలు 1980 తర్వాత భూమిని త్రవ్వుతున్నారంట, డ్రిల్లింగ్ చేస్తున్నారు. అసలు భూమి పొరల్లో ఏముంది, ఎన్ని కిలోమీటర్ల లోతు ఉందని త్రవ్వుతూ ఉంటే 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత వికృతమైనటువంటి ఏడుపులు వినపడుతున్నాయంట వారికి. పేపర్లో ఎప్పుడు ఇలాంటి శాస్త్రవేత్తలు కనిపెట్టిన ప్రతి అంశం ఉంటుంది. పేపర్లో చూడండి. మనం పేపర్లు చూడడం, ఇప్పుడు రీల్స్ చూస్తారు. రీల్స్లో ఏముండదు, రీల్స్ అంతా జీవితాలు పాడవడమే. రీల్స్ అన్నీ పేపర్లో వార్తలు వినండి. వారు డ్రిల్లింగ్ చేస్తూ 1000 కిలోమీటర్ల లోపలికి వెళితే వికృతమైనటువంటి స్వరాలు, వేదనలు, ఏడుపులు, భరించలేని వేదనపూరితమైన అరుపులు వినపడుతున్నాయి అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇదే గమల బైబిల్లో ఉన్న పాతాళము అన్నారు.
యేసు ప్రభు వారు ఇప్పుడు మృతుల లోకములోనికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు అంటే దేహమును లోపల పెట్టగానే ఆయన ఆత్మరూపిగా వెళ్ళిపోయాడు. దేహము కూడా లేదు అక్కడ. ఇప్పుడు మరి ఆదివారం ఇంకా చీకటిగా ఉన్న దేవుని దూతలు వచ్చి వారు ఏం చూశారు? రాయి డొర్లించబడి ఉండడం చూశారు. ఆ రాయి ఎందుకు డొర్లించబడింది అంటే స్త్రీలు ఆసక్తితో సమాధిని చూడాలని, యేసు దేహమునకు ఈ పరిమళ తైలములు పూయాలని ఆశతో వారు వస్తున్నారు గనక దేవుడు ఏం చేశాడంటే, ఈ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? దేహం కనపడకపోతే కనీసం సమాధి కన్నా రాసిపోయేవాళ్ళే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. చేస్తారా చేయరా? ఖచ్చితంగా చేస్తారు. కొంతమంది చచ్చిపోయిన వాళ్ళని బ్రతికుండగా ప్రేమతో చూడరు, కానీ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ పటాలను పెట్టుకొని పొద్దున్నే లేచి వాళ్ళ పటాలకు వెళ్ళి చూసి, మా అమ్మ ముఖం చూసా, మా నాన్న ముఖం చూసా, ఆయన ముఖం చూసా, ఏం ముఖం చూసుకోయా అనుకుంటా వెళుతూ ఉంటారు. చచ్చిపోయిన వాళ్ళు ఏదో గుర్తులు పెట్టుకొని గుర్తులు. ఇంకా కొంతమంది ముందుకు వెళ్ళిపోతారు. ఇంకా ముందుకెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు, ఇప్పుడు మొగుడు చచ్చిపోయాడు అనుకో, ఆయన బట్టలు వేసుకొని పడుకుంటారు. ఆడవాళ్ళేమో వాళ్ళ చోరలు ఏదో చూపించారంటే వీళ్ళు ఇయే పాటిస్తూ ఉంటారు. బ్రతుకున్నప్పుడే నువ్వెంతే అంటారు, చచ్చిపోయినాక మా అవుతాయా చనిపోయింది అయ్యా అంటారు. ఏముండదు అదంతా. చనిపోయినటువంటి వారి యొక్క ఏదో ఒక గుర్తు పెట్టుకొని విలపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ స్త్రీలు కూడా అలాగనే చనిపోయిన దేహమునకు సుగంధ తైలములు రాయాలని బయలుదేరారు. దేవుడు ఏం చేశాడంటే వీళ్ళ ఆచారమును తగ్గించాలి, ఆచారమును మానిపించాలని వారు వచ్చేసరికి సమాధి రాయి డొర్లించేశాడు. 2.5 టన్నులు బరువు కలిగిన రాయి ఎవరు తీరు? ఒక దేవుని తప్ప, దేవుని శక్తి తప్ప. అందువలన అది డొర్లించబడింది. దాని మీద కూర్చున్నారు. ఇప్పుడు మీరు వెతకడానికి వచ్చింది ఎవరో నాకు తెలుసు. సిలువ వేయబడిన యేసు, ఆయన మృతులలో వెతుకుతున్నారు. సజీవుడైన వానిని మీరు మృతులలో వెతుకుతున్నారు. ఆయన ఎక్కడ లేడు. అప్పుడే ఆయన మృతుల లోకానికి వెళ్ళాడు. కావాలంటే వచ్చి చూడండి. వీళ్ళకు చూపించడం కోసం రాయి డొర్లించబడింది. అప్పుడే ఈ కావలి వారంతా యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యాడని వారు చూశారు. ఎలా జరుగుతూ ఉండగా యేసు ప్రభు వారు ఆ మృతుల లోకములో నుండి ఆయన బయలుదేరి ఆయన వస్తున్నాడు. ఈమె ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యమంతా వివరణ 1 గంట సేపు ఉంటుంది. స్త్రీలు వచ్చి సమాధిని చూసి రొమ్ములు బాదుకొని, అయ్యో మా ప్రభువుని దేహముని ఎవరు ఎత్తుకుపోయారయ్యా అని ఏడుస్తూ ఉంటే దూత చెప్పాడు, ఇదిగో ఆయన సజీవుడయ్యాడు, లేచాడు, మీకంటే ముందుగా గలిలయకు వెళుతున్నాడు, మీరు వెళ్ళండి మీ శిష్యులుగా చెప్పండి అంటే వారు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. దూత కనపడకముందే వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి వారికి చెప్పారు, అయ్యా పేతురన్నా, యోహానన్నా, పేతురన్నా, యేసు దేహము లేదు. యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చదివితే అక్కడ ఇదే మాటలు ఉంటాయి. యేసు దేహము లేదు, ఎవరో ఎత్తుకుపోయారయ్యా, రండి చూద్దురు రండి కావాలంటే అని చెప్పగా ఆ స్త్రీల మాట విన్నటువంటి పేతురు, యోహాను గారు ఇద్దరు కూడా పోటీ పడి పరిగెత్తుకుంటూ వచ్చి చూడండి, వారిద్దరును కూడి పరిగెత్తుచూ ఉండగా ఆ శిష్యుడు పేతురు కంటే ముందుగా, ఏ శిష్యుడు అంటే పేతురు యోహానులు అని అర్థం. అక్కడ యోహాను గారు పేతురు కంటే ముందుగా పరిగెత్తి యేసు ప్రభువారి సమాధి వద్దకు వచ్చి వంగి నార బట్టలను చూసి అతడు సమాధిలో ప్రవేశించాల. వినండి, నా వైపు చూడండి అందరూ. నిన్నో మొన్నో మనం ఎవరో చనిపోయారు ఇక్కడ, వాళ్ళని తీసుకెళ్ళి సమాధి చేసి వచ్చాం. తెల్లారి మీరు వచ్చి
ఆ సమాధి తవ్వి పెట్టారయ్యా, ఎవరు లేరయ్యా, సమాధి లేదు, పెట్టి లేదు అన్నారు అనుకో, అందరు తుడి పరిగెత్తకుండా వెళ్తాం. అందరికంటే ముందుగా పరిగెత్తేది ఎవరు చెప్పండి? ఎవరు? బంధువులా? ఎవరు వెళ్తారు చెప్పండి? ఇప్పుడు నేను చనిపోయా, సమాధులు పెట్టారు, లేదు శవం, ఎవరు వస్తారు ముందు? భార్య పిల్లల రారు, స్నేహితులు కూడా రారు. ఎవరు వస్తారంటే చనిపోయిన వ్యక్తిని ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారో, చనిపోయిన వ్యక్తిని ఎవరు ప్రేమిస్తారో, తల్లి, తండ్రి, భార్య, భర్త, కొడుక, కూతుర, స్నేహితుల, ఎవరో ఎక్కువగా ప్రేమించేటువంటి వారు మాత్రమే. వెంటనే ఆ మాట వినగానే యోహాను గారు గుండె బద్దలైపోయింది. అయ్యో, నా ప్రభు దేహముని ఎవరో ఎత్తుకుపోయారా అని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పేతురు పరిగెత్తుతున్నాడు. పేతురు కంటే ముందుగా యోహాను గారు పరిగెత్తాడు. ఎందుకంటే యేసు ప్రభు రొమ్మును ఆనుకొని కూర్చునేది ఎప్పుడు కూడా యోహాను గారే. ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ ప్రభు ఇక్కడే కూర్చుంటాడని దాని పక్కనే కూర్చుంటాడు. ఎక్కువగా ప్రేమించాడు యోహాను. యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించాడు. యేసు ప్రభు కూడా యోహానుని ఎక్కువగా ప్రేమించాడు. అందుకే సిలువలో తన తల్లి బాధ్యత యోహాను గారికి అప్పగించాడు. నా అంతటి వాడు నాలా ప్రేమిస్తాడు మా తల్లిని అని బాధ్యతగా అప్పగించాడు. పేతురు గారు యోహాను గారు ఇద్దరు పరిగెడుతున్నారు. పేతురు గారి కంటే ముందే యోహాను గారు పరిగెత్తారు. పరిగెత్తి వచ్చి సమాధిలో మీరు యూట్యూబ్లో పెట్టుకొని చూడండి. యెరూషలేములో యేసు ప్రభు సమాధి అంటే ఆ రాతికి తొలిపించబడి ఉంటుంది. ఇలా చూడగానే సమాధి ముగించదు, లోపలికి వెళ్ళాల, మరలా ఇటు తిరగాల, అటు తిరగాల, లోపల ఉంటుంది అన్నమాట. ఇలాంటి సమాధుల్లోకి వినండి, మా ఇంటి గోడ పక్కనే సమాధులు. ఎక్కడా? తుఫాన్ నగర్. ఒకళ్ళు నేను పోతే మీరు ప్రయాసపడి అందరం మోయాల్సిన పని లేదు. వచ్చాడు, గోడ అవతల తీసిరెత్తే అయిపోయింది. గోడ మిటే మాకు గోడగా అడ్డం, యువతల నుంచి అవతలకేస్తే అయిపోయింది. ఇక ప్రయాసపడి చుట్టూ తిరిగి వద్దాం, అటు పోదాం, ఇటు పోదాం, ఏముండదు, దగ్గరే. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత ఎవ్వరు రాకుండా మీరు ఎవరన్నా ఒక్కళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారా చెప్పండి సమాధి కాడకి? మీ వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే సమాధి అలగడానికి, మొన్న ఈస్టర్ పండుగని సమాధి అలగడానికి, అమ్మ ఆయన వస్తావా, నువ్వు వస్తాను 10 మంది కలిసి 10 మంది వెళ్తారు. అది అలుగుతా కూడా అటు ఇటు చూస్తారు. అవతల సమాధిలో వాళ్ళు ఎవరు లెగుస్తారో, అటు ఎవరు లెగుస్తారు, ఇటు ఎవరు లెగుతారని సమాధిని అటు ఇటు అలుగుతానే అటు ఇటు చూసేందమ్మా, చెట్లు గదిలిని, అవి గదిలిని, ఈ గదిలిని అనుకుంటా సమాధుల కాడ ఉంటారు. వాటి పక్కనే ఉంటారు చాలామంది, ఎవరు భయపడరు. పేతురు గారి కంటే యోహాను గారు ముందుగా పరిగెత్తి వచ్చి బయట నిలబడి తొంగి చూస్తున్నాడట. అంతగా ప్రేమించబడ్డాడే. యేసుప్రభు దేహం లేదు అంటే సరాసరి సమాధిలోనికి వెళ్ళలేకపోయాడు. దూరం నుండి చూసి మన ఒక దగ్గర ప్రార్థన చేయడానికి పిలిచారు. వేరే దగ్గర నన్ను స్పీకర్గా పిలిస్తే వాళ్ళు, పాస్టర్ గారు ప్రార్థన చేసి వద్దరు రండి అన్నారు. ఇక గ్రేచుకుంటారు, అబ్బో మనల్ని పిలిచారు ప్రార్థన చేయడానికని వీళ్ళు తీసుకెళ్తున్నారు. ఆ ఇంటికాడికి తీసుకెళ్తుంటే ఆ ఇల్లు గబ్బజీవంగా ఉంది, గబ్బగీమంతా. సరే ఆ లోపలికి తీసుకెళ్లారు. ఆ సన్నగా ఉంది, అటు ఇటు చెట్లు లోపలికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ నిలబడండి పాస్టర్ గారు అన్నారు. సరేనండి, నేను ఆ పంచంలో నిలబడ్డా. వాళ్ళు వెళ్ళి లైట్ వేసి వస్తాం అంటే లైట్ కూడా లేదు అక్కడ ఇంట్లో. నేను అనుకున్నా ఎందుకు లేదో ఏంటో అనుకున్నా. సరే అటు వెళ్ళారు, అవతలకి వెళ్ళి స్విచ్ చేసి వచ్చారు. లైట్ వెలిగినాక ఇప్పుడు ప్రార్థన చేయమన్నారు. ఏంటమ్మా చెప్పంటే, ఎక్కడేనండి మొన్న మా అబ్బాయి ఉరేసుకున్నాడు. ఆ మాట ముందు చెబితే నేను ఉండేవాడిని కాదు. ఆడ నన్ను నిలబెట్టి లైట్ వేసి
అప్పుడు చెబుతున్నారు, ఇక్కడేనండి మొన్న మా అబ్బాయి ఉరేసుకున్నాడు, కొన్ని రోజులు ఇల్లు చీకట పెట్టమన్నారు, అందుకని మేము చీకట పెట్టాం, ఇవాళ మీరు ప్రార్థన చేస్తే ఇంకా రేపు నుంచి లైట్ వేస్తామంటే ఇప్పుడు నేను దేనికి ఉపయోగపడ్డా వాళ్ళకి? నాకు ఒళ్ళు జోలతలు ఇచ్చింది మా అమ్మ, ఏడే నేలపడ్డది, కాళ్ళు ఏడు నేలపడ్డాయేమో, ఏడే ఉన్నాడేమో, భయమేగా మనకి. యోహాను గారు పరిగెత్తుకుంటూ వచ్చి సమాధిలో తొంగి చూసి పైన నిలబడ్డాడు. పేతురు గారు అతని వెనక పరిగెత్తుకుంటూ వచ్చి లోపలికి సరాసరి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి, అయ్యో ప్రభు రుమాలు ఇదిగో ప్రభువు చుట్టిన బట్టలు ఇగో అని ఏడుస్తుంటే అప్పుడు యోహాను గారు కూడా లోపలికి వచ్చాడు. అతనితో పాటు లోపలికి వచ్చాడు. మనకు అందరికీ తెలుసు, సంగీత గారు కాల్చుకున్నప్పుడు అందరూ అంటున్నారు, పాస్టర్ గారు నిన్ను అడుగుతున్నాడయ్యా అన్నారు. అది ఎవరు పోయినా పాస్టర్ గారు రమ్మని అన్నారంట. కాలనీలో ఎలా ఉంటారో నాకు తెలుసు, చాలామందికి అలా చూశాను. సరే నేను వెళ్ళాను, మాట గలగల మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళి నా మాట విన్నారు, నేను కనపడగానే అందరూ వందనాలు అంటారు, వచ్చాడా అని దోమతాడు తీశాడండి. మొత్తం ఏలపడుతుంది, చర్మం ముఖమంతా కాలిపోయి ఉంది. అప్పటికి రెండో రోజు ఎర్రగా దేహం అంతా ఒళ్ళు జలతరిచ్చినట్టు అయిపోయింది. పోయిన వాళ్ళంతా మన పేటల నుంచి చూస్తానికి పోయిన వాళ్ళంతా దూరం నిలబడి ఆడ చూసి వస్తున్నారు. పాస్టర్ గారికి తప్పదుగా, ఇంకా వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోయినా, కాల్చుకొని చచ్చిపోయినా, యాక్సిడెంట్ అయి చచ్చిపోయినా ఇంక దగ్గరకు పోవాలా, ప్రార్థన చేయాలి, తప్పదు. భయంకరమైన పరిస్థితులు, ఎవరు దగ్గరికి వెళ్ళరు. యోహాను గారు బయట నిలబడి చూస్తే పేతురు గారు లోపలికి వెళ్ళిపోయాడు. ఆ బట్టలో ఆయనకు చుట్టినటువంటి నార వస్త్రములు అన్నీ ఆడ పడేస్తుంటే అన్నీ తీసుకొని చూసి ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు యోహాను గారు కూడా వచ్చి ఏడుస్తున్నారు. స్త్రీలందరూ కలిసి, యోహాను సువార్తలో ఏముందో చెప్పండి, వారందరూ సమాధిలోనికి వెళ్ళి తొంగి చూసి, ఇప్పుడు వారందరూ ఏమనుకున్నారో తెలుసా? నిజమే, ఎవరో ఆయన ఎత్తుకుపోయారు అని అనుకొని వాళ్ళందరూ మరలా తిరిగి వెళ్ళిపోయారు. వారందరూ తిరిగి వెళ్ళిపోయారు. మనం చదివితే ఇక్కడ 20వ అధ్యాయము 7వ వచనంలో పై వచనం నుండి చదివితే 4వ వచనం, వారిద్దరు కూడి పరిగెత్తుతుండగా శిష్యులు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండటం చూశాను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయో, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చొట్టి పెట్టి ఉండుటయో చూశాను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మాను. ఏమి నమ్మారు వీళ్ళు? ఏమి నమ్మారండి? స్త్రీలు వచ్చి చెప్పారు కదా, ప్రభువారి దేహమును ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్పారే, ఆ మాట నమ్మారు. ఆయన దేహమును ఎవరో ఎత్తుకుపోయారయ్యా అని చెబితే అది నమ్మారు. నమ్మి వారు తిరిగి అక్కడ ఏమంటే అంతటా శిష్యులు తిరిగి వారి వద్దకు వెళ్ళిపోయారు. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి ఏడుస్తూ ఉన్నారు. అయితే క్రింద వచనం ఏముంది? 11వ వచనంలో, అయితే మరియమ్మ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఏమో ఎక్కువగా ప్రేమించింది ప్రభువుని. అయ్యో, నా ప్రభు దేహమును ఎవరో ఎత్తుకుపోయారు. వీళ్ళు పిలిచారు, మరిమక్క రా, వెళ్దారా, ఎంతసేపు కూర్చున్నా ఇంకేముందాక ఇక్కడ, వెళ్దాంపా అంటే, నేను రానులేయా పేతురు, వెళ్ళిపో, యోహాను నువ్వు వెళ్ళు, నేను రాను, నేను ఇక్కడే ఉంటా అని ఏడుస్తూ ఉంది. ఇప్పుడు ఈమెని సత్యాన్ని బయలుపరచాలని పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవుని దూతలో చూడండి, ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆమె బయట కూర్చొని ఏడుస్తా ఉంది. భర్త చనిపోయాడు, భార్య కూర్చొని ఏడుస్తుంది. ఏడుస్తా తాపుకు ఒకసారి అటు తీసి చూస్తూ ఉందనుకో, ఫస్ట్ ఉన్నప్పుడు ఎట్టుంది, తర్వాత కాసేపటికి ఆయన తీసేసరికి ఎట్లా
ఎలా ఉంటుంది? ఫస్ట్ ముసుగేశారు, కళ్ళు మూసి ఉంది. తర్వాత ఒకసారి అయ్యా అన్నప్పుడు ఆయన కళ్ళు అట్లా కనాల ఉంటారు అక్కడ. కొంతమంది చనిపోయినప్పుడు బాగానే ఉంటుంది, ఆ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసేసరికి మూసిన పేదాలు అటు తెలుసుకొని ఉంటాయి. తెరిచిన నోట్లు ఏం పెడతారు? తమలపాకులు జుట్టు పెడతారు. ఒకసారి ఇలాగనే నేను సైకిల్ మీద వెళ్తున్నా, పాతగుంటూరు వెళ్తున్నా, సైకిల్ మీద వెళ్తున్నా, బస్ స్టాండ్ దాటాను. అటు నుండి మేళతాళాలతో ఒక శవాన్ని తీసుకొని వస్తున్నారు. క్రైస్తవేతరుల వాళ్ళు గూళ్ళ గట్టి దాంట్లో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. అలా తీసుకెళ్తున్నారు. నేను ఆ పక్కన నిలబడ్డా, దాంట్లో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. మా ఇంటి పక్కనే ఉన్నారు వాళ్ళు కూడా. 2-3 చనిపోతే వారు రాత్రిపూటే వారిని కూర్చోబెట్టి గోడ కానిచ్చో చెట్టు కానిచ్చో ఆడ కట్టేసి ఉంచుతారు. పొద్దున్నే అలాగనే కూర్చున్న వాళ్ళని దాచిపెట్టేసి కూర్చున్న వారిని తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఆడికి కట్టుకొని మోసుకుంటూ వస్తారు. అలా వస్తున్నారు, గూడు కట్టారు, గూట్లో కూర్చోబెట్టారు ఆయన్ని. నేను ప్రక్కన నిలబడ్డాను. వాళ్ళు మందులు కాల్చుకుంటూ వెళ్తున్నారు. శవాన్ని చూసి భయపడడం కాదు, వాళ్ళు కాల్చే మందులు బాంబులు నా మీద పడతాయని నేను పక్కన నిలబడ్డా. వాళ్ళు మోసుకుంటూ వస్తున్నారట. మోసుకుంటూ వస్తుంటే ఆ లోపల ఉన్న ఆయన దగ్గరికి వచ్చేసరికి మోసేవాళ్ళు గుంట్లో పడదు, కాలు గుంట్లో పడేసరికి లోపల కడేసి కూర్చొని ఆయన ఇట్లా అన్నాడు. అంటే తలకాయ కదిలింది. మోసేటప్పుడు తలకాయ కదిలిద్దా కదలదా? మనోళ్ళు కూడా ఇటు నుంచి తీసుకెళ్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటా. పాడి మోసుకుంటూ వెళ్తే వీళ్ళు ఊగుతూ ఉంటారు, ఆ పాడి మీద ఉన్నటువంటి శవం కూడా ఊగుతూ ఉంటుంది. ఇందులో ఉన్న ఈ గూట్లో ఉన్న కూర్చోబెట్టారుగా, ఆయన నోటి నిండా తమలపాకులు పొగాకులు చుట్టి పెట్టారు. నా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు అడుగులు గుండెలో పడేటట్టు అనేసరికి ఆయన వచ్చి అన్నాడు. నా గుండె జల్లు మంది దెబ్బకి భయంకరంగా. ఇప్పుడు ఒక స్త్రీ సమాధి బయట కూర్చుంది, ఎవ్వరూ లేరు అక్కడ. చనిపోయినటువంటి వ్యక్తిని తలసుకుంటూ ఏడుస్తూ ఉంది. ఆ సమయంలో ఆమె ఏడుస్తూ కళ్ళు తుడుచుకొని ఇటు చూసింది. సమాధిలోకి చూసేసరికి తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు. ఆమె ఎప్పుడు చూడలే దేవదూతలను అంతకుముందు. 2 దేవదూతలు కనపడ్డారు. ఇప్పుడు ఏమనుకుంటారండి? సరే, ఆమెను అక్కడ పెట్టడం మనకే కనపడ్డారు అనుకో. మీ ఇంట్లో ఎవరో చనిపోతే వారం దాకా ఇంట్లోకి పోతావా? పిల్లల్ని సరే లైట్లు వేసి రాపోండి, అవి వేసి రాపోండి, ఇది వేసి రాపోండి, అన్నీ లైట్లు వేసుకొని అప్పుడు అటు ఇటు చూసి కట్టుకున్న మొగుడే, కట్టుకున్న భార్యే, కడుపును పుట్టిన వాళ్ళే, కన్న తల్లిదండ్రులే అయినా సరే ఆ ఇంట్లోకి పోరు. ఇవన్నీ కూడా ఒక విషయాన్ని విశదీకరించడం కోసం అవన్నీ చేశారు. ఇప్పుడు ఈమె సమాధి బయట కూర్చొని ఏడుస్తూ లోపలికి తొంగి చూసింది. 2 దేవదూతలు తెల్లని వస్త్రాలు వేసుకొని కూర్చోవటం చూసింది. అదిరిపోయి ఉండవచ్చు, భయపడి ఉండవచ్చు, కానీ ఈమె క్రీస్తుని ఎక్కువగా ప్రేమించింది గనక భయము లేదు, భయపడలా. ఎక్కువగా ప్రేమించి. మగవాళ్ళు అంతా ధైర్యవంతులు అనుకుంటారు, కానీ మగవాళ్ళకు ధైర్యం ఉండదు. ఆడవాళ్ళకు ఉన్న ధైర్యం మగవాళ్ళకు లేదు. భర్త చచ్చిపోతే మీద బిడల్లో ఏడుస్తుంది, భయం ఉండదు వాళ్ళకి. అదే భార్య చచ్చిపోతే భర్త ఎప్పుడు ఏడుస్తాడు చెప్పండి? పెట్లో పెట్టినాక అప్పుడు కూడా మామూలుగా ఆడవరు, దగ్గరకు కూడా రారు. ఒక అబ్బాయి ఇక్కడే, పేరు చెప్పండిలే, భార్యకి హాస్పిటల్ వేసి రక్తం కావాలంట. ఇక వాడు హాస్పిటల్లో లేడు, అంతు లేడు. 2వ రోజున నాకు కనపడి, పాస్టర్ గారు మీ చెల్లెలు అయ్యా హాస్పిటల్లో ఉందయ్యా, హాస్పిటల్లో ఉంది, సావు బతుకుల్లో ఉందని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటేనే అన్న రక్తం కావాలంటే కదా మరి ఇయ్యొచ్చుగా నువ్వు అంటే, ఊరగా అట్ట ఏడ్చిన వాళ్ళేది అమ్మన్నా నా కాడే ఉందండి అందుకే నేను వచ్చాను అన్నాడు. ఎలా ఉంటారనమాట భర్తల ప్రేమ? ఏముండదు, ఊరక నటనే.
నువ్వన్నీ చేసి పెడుతున్నావు కాబట్టి నేను ప్రేమించినట్టు ఉంటారు. నేను పురుషునే, నేను కూడా భర్తనే. భార్య ప్రేమించినంతగా భర్త ప్రేమించలేడు. ఏడుస్తాడు. ఎప్పుడు ఏడుస్తాడంటే ఒక క్వార్టర్ వేసుకొచ్చుకొని అప్పుడు వచ్చింది ఏడుపు. మంది వేసిన తర్వాత వచ్చిద్దమ్మా. అసలు ఎట్లాగ ఏడుస్తారంటే, నేను తెల్లటి బట్టలు వేసుకొని వస్తా, ఒక ఆయన తాగి బావా నా మీద పడతాడు, నేను కనపడితే చాలు. ఇక మరి ఆ ఏడు పెట్టొచ్చిద్దో కానీ అనుకుంటా కళ్ళ నిండా పూసి నోరంతా జొల్లు మొత్తం నా భుజాన పడి మొత్తం రాస్తూ ఉంటాడు. అవతల అంటే అదేంది నన్ను నెట్టేస్తున్నావు అంటాడు. ఇలాకి ఎప్పుడు ఏడుపు వచ్చిద్ది అంటే మందేస్తేనే ఏడుపు వచ్చింది. తల్లి చావని, తండ్రి చావని, భార్య చావని, పిల్లలు చావని, ఎవరు చచ్చిపోయినా ఎవరో అట్లాగా. ఈమె అక్కడ కూర్చొని లోపలికి చూస్తే ఎన్నడూ చూడని వ్యక్తులు కనపడుతున్నారు. ఎప్పుడు చూడలేదు ఆమె, ఎప్పుడు చూడలే. అంత ప్రకాశవంతమైనటువంటి వెలుగు, తెల్లదనము, ఆ వస్త్రాలు, ఆ మనుషుల్ని ఎన్నడూ చూడలేదు ఆమె. ఈరోజు క్రొత్తగా చూస్తుంది. అది కూడా చనిపోయిన శవాన్ని పెట్టిన స్థలములో. ఆమె భయపడలా. అలాగనే చూస్తూ ఉంటే వాళ్ళే పలకరించారు. ఏమంటున్నారు? మా ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె కూడా ధైర్యంగా ప్రభువుని ప్రేమించింది గనక భయపడకుండా సమాధానం చూద్దాం. మీరెవరయ్యా? ఎన్నడూ చూడలేదు మిమ్మల్ని, మీరు దెయ్యాలా భూతాలని అడగలా. ఏమంటుంది ఆమె? అయ్యా, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారయ్యా, ఆయన దేహాన్ని ఎవరో ఎత్తుకుపోయారు, ఆయన ఆ దేహాన్ని ఎక్కడ ఉంచారో నాకు తెలిస్తే ఆ దేహాన్ని తీసుకెళ్తాను అంటుంది. ఎంత ప్రేమించిందండి ప్రభువుని, ఎంత ప్రేమించింది. ఒక దగ్గర ఇలాగనే ఏం ఏడుస్తున్నారంటే పెట్టకూడదు ఇట్లా. నేనేమో ప్రార్థన చేసి బైబిల్ చదివి అయిపోయింది, పాట పాడుతున్నా, ఇటు తిరిగి వాళ్ళు అసలు పెట్టి తిని ఇట్లా అందరూ ఏడుస్తున్నారు, బాగా ఏడుస్తున్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పెట్టేత్తబాకండి అబ్బాయి, ఇట్రాండి, రాని ఉంచుకోండి, మీరే ఉండనియండి, ఎంతసేపు ఉంటారు, రండి మీరు రండి అంటే, అప్పుడు కాదులేండి పిల్లలు ఏడుతున్నారు కదండి అన్నారు. పక్క 2 రోజుల నుంచి పెట్టారు, మోత తీస్తే వాసన అందరూ అటు పెట్టుకుంటుంటే ఇంకెన్ని రోజులు పెట్టుకుంటావు, తీసుకుపా అని. ఈమె ధైర్యంగా అడుగుతుంది, అయ్యా నా ప్రభు దేహముని ఎవరు ఎత్తుకుపోయారయ్యా, ఒకవేళ మీకు తెలిస్తే, ఎక్కడ పెట్టారో తెలిస్తే నేను తీసుకొని వెళ్తా అన్నప్పుడు వారు చెప్తున్నారు, ఆమె కూర్చొని సమాధిలోకి చూసి ఇప్పుడు ఇలాగ ఏడుస్తూ ఉన్న సందర్భంలోనే యేసు ప్రభువారు ఇప్పుడు మృతుల లోకములో నుండి పైకి వస్తున్నాడు. ఆయన మృతుల లోకములో నుండి పైకి వస్తున్నాడు, మృతుల లోకంలో నుంచి పైకి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడో ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు చూడండి, 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. అదే సమయంలో ఆమె ఏడుస్తూ ఉన్న సమయంలోనే యేసు ప్రభువారు చెరగా పట్టుకొని వెళుతున్నాడంట. చెరను అంటే ఆ మృతుల లోకమును అలాగనే చెరగా పట్టుకొని ఆయన వెళుతున్నాడు. మృతుల లోకమును అంతటిని అలా పట్టుకున్నాడు. కొన్ని బొమ్మలు చూస్తారు మీరు, యేసు ప్రభు చేతిలో ఆయన హస్తములో భూగోళమంతా ఉన్నట్టు, భూగోళమంతా ఆయన పట్టుకున్నట్టు బొమ్మలు చూపిస్తారు. దేవుణ్ణి సృష్టి అంతా దేవుని చేతిలో ఉందని చెప్పడం కోసం. ఇప్పుడు ఆయన
ఆ మృతుల లోకములో నుండి పైకి వస్తూ ఉంటే ఈమె ఏడుపు వినపడుతుంది. ఆయన చేతిలో ఏముందంటే ఆ మృతుల లోకం ఉంది. ఒక పెట్టల ఏమంటారు దాన్ని, పెట్టల పంజరాన్ని పట్టుకున్నట్టుగా ఆయన ఆ పంజరాన్ని పట్టుకున్నట్టు మృతుల లోకమును అంతటిని పట్టుకొని పైకి వస్తున్నాడు. ఈమె ఏడుపు వినపడ్డది. ప్రభువు ఆమె దగ్గర నిలబడ్డాడు. ఎంత ధన్యురాలైందండి ఆమె. పరలోకమునకు ఆరోహణం అవుతున్న ప్రభువుని నిలబెట్టగలిగిన ఆ ఏడుపు ఆమె ఏడ్చింది. దేవునికి స్తోత్రం. కన్నీటితో ఏడుస్తుంది, హృదయపూర్వకంగా ఏడుస్తుంది, యథార్థంగా ఏడుస్తుంది. నిజముగా ప్రేమించింది కనుక ఆ ఏడుస్తుంది ఆమె. మా మీద పడి ఏడుస్తారు, ఎందుకు ఓరక అంటారు. ఆ ఏడుపులు వేరు. మళ్ళీ మనల్ని గురించి ఏడ్చే ఏడుపులు వేరు. ఈమె యథార్థముగా ఏడుస్తోంది. ప్రభువుని కదలనీయలేదు ఆమె ఏడుస్తూ ఉండగా ప్రభువు ఆగాడు, నిలిచి ఇప్పుడు అంటున్నాడు, అమ్మా ఏం ఎదుగుతున్నావు, ఎవరి కొరకు ఎదుగుతున్నావు అని అడిగాడు. యోహాను సువార్తలో చదవండి. ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఇప్పుడు యేసు ప్రభువుని చూసింది కానీ గుర్తుపట్టలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దాకా గంట వాక్యం చెప్పా, ఒక్క మాట మీరు సమాధానం చెప్పాలి. ఒక్క ప్రశ్నకి సమాధానం. సమాధిలో పెట్టేదాకా యేసుప్రభు ఎలా ఉన్నాడో చూసిందిగా. చూసినటువంటి ఆమె, ఇన్ని సంవత్సరాలు చూసిన ఆమె యేసుప్రభుని ఇప్పుడు ఎందుకు గుర్తుపట్టలా? యేసుప్రభు లాగానే ఉన్నాడుగా, ఎందుకు గుర్తుపట్టలేదు? ఎందుకు గుర్తుపట్టలేదంటే పునరుద్ధాన దేహమును గుర్తుపట్టాలంటే మనము కూడా పునరుద్ధానులం అవ్వాలి. దేవునికి స్తోత్రం. పాపముతో నిండినటువంటి ఈ దేహము రక్తమాంసములు కలిగి ఉన్నది. పాపదేహముతో ఉన్నటువంటి నేత్రములు, పాపలోకములో ఉన్న నేత్రములో పరిశుద్ధుడైనటువంటి ప్రభుని చూడాలంటే నీవి దేహమును మార్చబడాలి. నీవు కూడా పునరుద్ధానం అవ్వాలి. పునరుద్ధానులు అయితేనే పునరుద్ధానుని చూస్తారు. గుర్తుపట్టలేకపోయింది ఈమె. అయ్యా తోటమాల అనుకుందంట. తోటమాలి, నా ప్రభువుని ఎక్కడ ఉంచారో, ఎవరు తీసుకెళ్లారో తెలియదయ్యా, ఆయన ఎక్కడున్నాడో చెప్పవా అని అడిగింది. అప్పుడు ప్రభువు రోజు ఆమెను పిలిచే పేరుతో పిలిచాడు. ఏమంటున్నాడు? అప్పుడు ఆయన మరియా అని పిలిచాడు. ఇప్పుడు నీ పేరుతో ఇంటి బయట నిలబడి ఎవరు పిలిచేది నీకు అర్థమైందా, అర్థం కాదా? మీ భర్త లేకపోతే వేరే వాళ్ళు వచ్చి పిలిచారా, అర్థమైద్దా, అర్థం కాదా? ఇప్పుడు వాళ్ళు నయం, చాలా మంచోళ్ళు. ఇప్పుడు యవ్వనస్తులంతా చాలా మంచోళ్ళు. భార్యని బంగారం అని పిలుస్తారు. మా కాలం అంతా ఎడ్డీ బడ్డీకి పిలుచుకోవటమే, ఎడ్డీ బడ్డీకి పిలవటం. ఇప్పుడు అసలు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. యవ్వనస్తులంతా చాలా మంచోళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎలా పిలుస్తున్నారు? బంగారం. ఎవరిని? భార్య భర్తని కాదండి, భర్తే భార్యని. బంగారం అంటే ఏంటి అనుకుంటూ వచ్చింది బయటికి. ఒక దగ్గర నేను పెళ్లి చేసి, నేను లేను, వేరే వాళ్ళకి అప్పగించా పెళ్లి చేయమని. చేశారు. సరే ఊరేళ్ళు వచ్చిన తర్వాత పలకరిద్దామని వెళ్తే ఆ అమ్మాయి నన్ను చూడలేదు కాబట్టి నేను తెలియదు. ఆ అమ్మాయి పిలుస్తుంది, అరే ఒకసారి బయటికి రా, ఎవరో వచ్చారు అంది. అంటే నేను ఎవరో పిల్లలను పిలిచిందిలే అనుకున్నాను నేను. ఏంటి బంగారం అనుకుంటా ఆయన వచ్చాడు బయటికి. ఎవరు అంటే, ఇప్పుడు ఎవరిని పిలిచినామా అరే అని. ఓమ్మో ఎంత ప్రేమో. మగవాళ్ళనేమో అరేని పిలిస్తే ప్రేమ అంట, ఆడవాళ్ళనేమో బంగారం అని పిలిస్తే ప్రేమ. ఎవరు రోజు పిలిచే పిలుపు మీకు గుర్తేగా, మీకు తెలుసుగా. రోడ్డు మీద ఎవరుండి పిలిచినా రోజు పిలిచే పిలిపి మీకు తెలుసు. అలాగని ఈమెని యేసుప్రభు రోజు పిలిచే పిలుపుతో, అమ్మా
మరియా అన్నాడు. అనగానే అప్పుడు ఆమె ప్రభు స్వరాన్ని బట్టి రబ్బుని అని గబగబా లేచి ఆయన పట్టుకోబోయింది. రబ్బుని, బోధకుడా అని పట్టుకోబోయింది. వెంటనే యేసు ప్రభు అన్నాడు, అమ్మా ఆగు 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 ఆగమ్మా, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదమ్మా, కాబట్టి నన్ను ముట్టుకోవద్దు. చాలామంది చెబుతారు, దీన్ని తప్పుడుగా చెబుతారు. అది తప్పు. ఈమెను గురించి తప్పుడుగా చెప్పే విషయం తప్పు. ఎందుకంటే ఆమె పాపాత్మురాలు గనక, పాపాత్మురాలైన స్త్రీ మార్చబడి ప్రభుని అంగీకరించింది గనక ఆమె పాపాత్మురాలని ఆమెను పట్టుకోవద్దు అన్నాడు ప్రభు అని తప్పుడు బోధలు చేస్తున్నాడు. అది తప్పు. ప్రభు ఎందుకు పట్టుకోవద్దు అన్నాడు? కారణం ఏమిటంటే, ఎన్నోసార్లు నేను ఉదాహరణ చెప్పాను మీకు. మన పిల్లలు స్కూల్లో పిల్లలు ఉన్నారు. నా కొడుకే ఉన్నాడు, నా కూతురే ఉన్నారు. స్కూల్లో రన్నింగ్ రేస్లో ఉన్నారు. వారు ఇక్కడి నుంచి పరిగెత్తారు. రెడీ 1 2 3 అని పీటీ సార్ చెప్పగానే పరిగెత్తారు. వాళ్ళకు ఒక గోల్ ఉంది. అక్కడికి వెళ్ళి జెండా పత్తారు, దాన్ని తీసుకొని రావాలి. మా కొడుకు తీసుకొని వస్తున్నాడు. మీ పిల్లలు కూడా ఇలాగనే పార్టిసిపేట్ చేస్తుంటారు కదా ఆటల్లో. వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తా, నా కొడుకు, నేను ఆ పక్కన వరుసలో నిలబడి ఉంటే జనాల మధ్యలో అందరూ చప్పట్లు కొడుతుంటే మా ఓడు చూసి, నాకు వెళ్ళి చూసి దగ్గరకు వచ్చినా, చూసావా నేను కాబట్టి పరిగెత్తి అందరికంటే ముందెళ్ళి ఈ జెండా తీసుకొచ్చాను, నేను గెలిచాను నానా అని చెప్పే లోపల వెనకోడు వెళ్ళి తీసుకొని ఆడకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎవరు గెలిచారు? వెనకోడు గెలిచాడు. ఈ ముందోడు గెలిచాడని ఎవరు చెప్పాలి? నువ్వు గెలిచావు, నీవు ఏమంటారు చెప్పండి ఇంగ్లీష్లో గెలిచిన వాళ్ళని, నీ విన్నర్ అయిపోయావు అని చెప్పాల్సింది ఎవరు? ఆ గేమ్ పెట్టిన వాళ్ళు. చెప్పాలి, నీ విన్నర్ అయ్యావు, గెలిచావు, అందరికంటే నువ్వే ఫస్ట్ వచ్చావు, ఇదిగో నీకు బహుమతి అని వాళ్ళు చెప్పాలి. వీడే చెప్పుకొని నా దగ్గరికి వచ్చాడు అనుకో, నేను మాట్లాడుతూ ఉన్నాను అనుకో, నిజం బేష్రా భలే గెలిచావురా అన్నాను అనుకో, వాళ్ళు ఏమంటారు? నీ కొడుకు గెలవలా, నువ్వు గెలవలా పోనీ అంటారు. అందుకని కుమారుడు సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి, సాతాన్ని ఓడించి, సమాధిని ఓడించి, సమాధిని మరణాన్ని ఓడించి, సాతాను శిరస్సును సిలువలో అణగద్రొక్కి ఇప్పుడు ఆయన చారగా తీసుకొని వెళుతూ ఉంటే, తండ్రి వద్దకు వెళితే తండ్రి చెప్పాలి, నీవు విన్నర్ అయ్యావు, గెలిచావు, పునరుద్ధానుడు అయ్యావు, నీవే విజేతవని తండ్రి చెప్పాలి. గనక అమ్మా నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నేను విజయం అవ్వాలి అంటే, నేను గెలిచానని చెప్పాలంటే తండ్రి చెప్పాలి. అప్పుడు నేను మరలా వస్తాను, నీ వెళ్ళి నా శిష్యులకి చెప్పుపో అని పంపించాడు. ఈమె వెళ్ళి శిష్యులకి చెప్పింది. సాయంకాలం అందరు కూడి ఉన్న ఆ సమయంలో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు యేసు ప్రభు వారు శరణు తీసుకెళ్ళాడు, అక్కడ పెట్టేశాడు. తండ్రితో బలానమ్మకమైన దాసుడా అనిపించుకున్నాడు, బలానమ్మకమైన కుమారుడా అనిపించుకొని మరలా దిగి వచ్చాడు. ఇప్పుడు అందరికీ కనపరుచుకోవడానికి, తన పిల్లలకి శిశువులకు కనపరుచుకోవడానికి దిగి వస్తే అందరూ మేడగదిలోనే ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు పిలిచాడు, దిగి వచ్చాడు. రండి శిశులారా, నేనే, రండియా, ఇదిగో చూడండి, నన్ను పట్టుకొని చూడండి, నేను దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, నాకున్నట్లుగా ఏమన్నాడు? మాంసమును ఎముకలో భూతాన్ని కొండో, నేను మనిషిని, రండి అని అందరూ పట్టుకున్నాడు. అప్పుడు అందరూ ఆయననే తాకారు, చూశారు, నమ్మారు. సహోదరి సహోదరులారా, ఒక్క వచనం చదవండి, నేను ప్రార్థన చేస్తా. దశలోనికేయులకు రాసిన మొదటి పత్రిక, అందరూ బైబిల్ తీయండి. దశలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా, అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చారము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును.
క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండవు, మనము వారితో కూడా ఏకముగా ప్రభుని కలుసుకుంటాం. సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నావా? నమ్ముతున్నావు కదా? నేను నమ్మాను. యేసు ప్రభు పరలోకమును విడిచి భూలోకములోనికి పాపి అయిన మానవుని రక్షించడానికి జన్మించాడని నేను నమ్మా. నా పాపముల కొరకు నన్ను నాకు పాపముల నుండి విడిపించి నా పాపములకు ప్రాయశ్చిత్తమును పరిహారమును చెల్లించట కొరకు ప్రభు శిలువలో తన రక్తమును చిందించాడని నమ్మాను. నేను సమాధి చేయబడి తిరిగి 3వ రోజున ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడని నమ్మా. ఈ పత్రిక ఎందుకు రాశాడు అంటే అది నన్ను చాలామంది నమ్మలా, ఒట్టి వదంతులే ప్రచారంలో ఉన్నాయి. ఏమనో తెలుసా? యేసు ప్రభువుని సిలువు దగ్గరికి తీసుకొస్తుంటే కొరడాలతో కొట్టి తీసుకొస్తుంటే మధ్యలో సొమ్మసిలిపోయాడంట. ఆయన స్పృహ లేకుండా పడిపోతే రోమా సైనికుని తెచ్చి సిలువేశారని అబద్ధాన్ని ప్రచారం చేశారు. అబద్ధం ప్రచారంలో ఉంది. ఇప్పటికీ చాలామంది అదే ప్రచారం చేస్తారు. యేసు ప్రభుని సిలువేయలేదు, యేసు ప్రభుని సిలువేయలా, స్పృహ తప్పిపోతే ఆయన తప్పించి సైనికుని వేశారు అంటున్నారు. కాదు, రోమా సైనికులు అబద్ధం ఆడిన, తప్పు చేసిన వారిని ఇప్పుడు మన ప్రభుత్వాలు సస్పెండ్ చేస్తాయేమో, కానీ సైనికుల్ని శిరస్సాధన చేస్తారు. అదే అబద్ధం ప్రచారంలో ఉంది. కానీ నేను నమ్ముతున్నాను యేసు ప్రభుని సిలువేశారు అని. యేసు ప్రభుని సమాధిలో పెడితే ఆయన శవాన్ని శిశువులు ఎత్తుకుపోయి ఆయన మరొక దగ్గర సమాధి చేసి ఆయన పునరుద్ధానుడు అయ్యాడని అబద్ధాన్ని ప్రచారం చేయించారు ప్రధాన యాజకులు. ఆ సమాధి దగ్గర కావలి ఉన్న వారు యేసుప్రభు పునరుద్ధానుడు అవ్వడం చూసి వెళ్ళి యాజకులకు చెప్పారు, ప్రధాన యాజకులకు చెప్పారు, అయ్యా ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, లేచి ఆ మరియమ్మతో మాట్లాడడం మేము చూసామయ్యా, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అంటే రండి 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 అని లోపలికి పిలిచి మీరు ఈ మాట చెప్పొద్దు. ఎవరికి చెప్పొద్దు అంటే పిలాతుకు తెలిస్తే మా శిరస్సాధన జరిగిద్ది అంటే మేము చూసుకుంటాం అంతా, ఇదిగో డబ్బులు తీసుకోండి, మేము చెప్పినట్టే మీరు చెప్పాలి. ఏం చెప్పమంటారయ్యా అంటే ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయిరని మీరు ప్రచారం చేయండి అన్నారు. ఎంత వంచన చేశారండి, అన్ని అబద్ధాలు ప్రచారం చేశారు. ఒక రోమా సైనికుడు, సామాన్యమైన సైనికుడు, 5గురిని ఆయుధము లేకుండా గెలవగలిగిన సైనికుడు, ఆయుధములు పట్టుకొని నిలబడిన వారిని ఎదిరించి శిష్యులు వచ్చి యేసుప్రభు దేహమును ఎత్తుకొని పోతారా? ఎంత నమ్మదగింది ఇది? అబద్ధాన్ని ప్రచారం చేశారు. అదే ప్రచారం ఇప్పుడు ఈ లోకంలో అనేక మంది నమ్ముతున్నారు. కానీ ఇగో ఇక్కడ దశలోనికే పత్రికలో ఉన్న సంఘంలో ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు మృతి పొంది తిరిగి లేచినని నీవు నమ్మిన ఎడలా ఆ ప్రకారమే, మృతి నొందినటువంటి యేసు ప్రభు తిరిగి లేచాడని నమ్మితే ఆ ప్రకారమే క్రీస్తునందు మృతులందరూ కూడా అలాగునే పునరుద్ధానం అవుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చనిపోయినా, ఈ క్షణమును చనిపోయినా పరదేశంలోనికి వెళతా, నాకు నమ్మకం ఉంది. ప్రభు చెంత నేను ఉంటాను, అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉంటా, నమ్మకం ఉంది. ఈ క్షణం చనిపోతే నా ఆత్మ పరదేశంలోనికి వెళుతుంది. ప్రభు వచ్చినప్పుడు కడబూరం రోగగానే కనురెప్పపాటులో నేను కూడా లేపబడతాను, ప్రభువుని కలుసుకుంటాను. కానీ నా ఆశ ఒకటి ఉంది. ఎప్పుడు అంటే నా ఆశ ఏంటంటే నేను బ్రతికి ఉండగా ప్రభు రాకూడదు, నేను సజీవంగా బ్రతికి ఉండగానే యేసు ప్రభు రాకూడదు. ఎప్పుడు రావాలి ప్రభు రాకడంటే నేను చనిపోయినాక రావాలి, నేను చనిపోయినాక రావాలి. ఎందుకో తెలుసా? నేను చనిపోయినాక యేసు ప్రభు వారు వచ్చారే అనుకో, మధ్యాకాశంలో ఆయన నిలిచి ఉంటే ఆయన ప్రక్కన నేను కూడా ఉంటా. ఎందుకు అంటే మృతి నొందిన మృతులను ఆయన ఆ పరదేశంలో నుండి వెంటబెట్టుకొని ఆయన మధ్యాకాశంలోనికి వస్తారు. మీరందరూ బ్రతికే ఉండాలి, నేను చచ్చిపోవాలా, నేను చచ్చిపోయినాక ప్రభు రావాలా. అప్పుడు మీరందరూ అడుగు పాస్టర్ గారు అడుగు ఎంతమందిని చూస్తారు?
చనిపోయినటువంటి వారందరూ పెద్ద పెద్ద సేవకులు అందరం చూస్తారు, సామాన్యమైనటువంటి నన్ను కూడా ప్రభు ప్రక్కన చూస్తారు. అది నాకు సంతోషం. దేవునికి స్తోత్రం. అదే విషయాన్ని ఇక్కడ అంటున్నాడు. కనురెప్పపాటులో మనం మార్చబడతాం. మనకంటే ముందుగా నిద్రించిన వారిని ప్రభు వెంట పెట్టుకొని వస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మృతి నొంది సమాధి చేయబడి తిరిగి లేచాడని మనం నమ్ముతున్నాం కనుక అదే ప్రకారం మనం కూడా ప్రభునందు మృతి నొందితే మనమందరము ప్రభుని ఎదుర్కోవటానికి మధ్య ఆకాశంలోనికి వెళతాం. లేదా కనురెప్పపాటులో సజీవులుగా ఉన్నప్పుడే ప్రభు వస్తే కనురెప్పపాటులో మార్చబడి ప్రభువుని ఎదుర్కొంటాం. ఈ రెండు జరగడం ఖాయం గనుక పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని మనం అంగీకరించి సంపూర్ణముగా సాగిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. అందరూ మోకరించండి. నేను ప్రార్థన చేస్తాను. అందరూ మోకరించండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందును నెరవేరుగాక. మా దినాహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించుము. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకందరకు సదా తోడేయును గాక. ఆమేన్. వందనాలు. ప్రార్థన అవసరం కావాల్సిన వారు విశ్రాంతిగా మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును, మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలచిన పిలుపును. క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో పరిశుద్ధులలో చూపితివే కృపయే. రూపము దాల్చిన లోకము